హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయాన్నే కళ్ళు తెరవగానే చేసే పనేంటి? చాలామంది కాఫీ, టీ తాగడం, కొందరు వేడిగా నీళ్లు తాగడం, మరికొందరు ఏమీ తాగకుండానే పనులు మొదలుపెట్టేయడం. కానీ ఈ అలవాట్ల వల్ల రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండలేకపోతున్నామని చాలామంది గమనించుంటారు. అసలు నిజం చెప్పాలంటే మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచే ఒక అద్భుతమైన మార్గం ఉంది. దీని గురించి తెలుసుకుంటే మీరు పాత అలవాట్లన్నీ మానేసి ఈ కొత్త డ్రింక్ని ఇష్టపడతారు. ఇది ఒక సాధారణమైనది కాదు. దీని వెనుక సైన్స్, పోషక విలువలు, ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. మరి అదేంటో తెలుసుకోవాలనుందా? మన ఇంటి దగ్గర చాలా సులభంగా దొరికే పెసలు, గ్రీన్ గ్రామ్ ఈ మ్యాజిక్ డ్రింక్కి కీలకం. అరే, పెసలా అని ఆశ్చర్యపోవద్దు. దీని వెనక ఉన్న సైన్స్ గురించి తెలిస్తే మీరు తప్పకుండా ట్రై చేస్తారు. సాధారణంగా పెసలంటే పప్పు లేదా వడలు గుర్తుకొస్తాయి. కానీ పెసలతో ఒక అద్భుతమైన డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచి కోసమే కాదు, శరీరానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. పెసల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల రోజంతా మనకు కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. కాఫీ, టీలాగా అప్పటికప్పుడు శక్తినిచ్చి ఆ తర్వాత నీరసంగా చేసే బదులు ఇది ఎక్కువసేపు శక్తిని నిల్వ ఉంచుతుంది. అలాగే పెసల్లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మన కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా అవసరం. ముఖ్యంగా వెజిటేరియన్లకు ఇది ప్రోటీన్ లోపాన్ని నివారించడంలో ఒక అద్భుతమైన వనరు. అంతేకాకుండా చాలా పరిశోధనలు చెప్పిన దాని ప్రకారం పెసల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మన పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. అంటే ఇది బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. పెసల్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి, వయసు పెరగడాన్ని నెమ్మది చేస్తాయి. ఇప్పుడు ఈ అద్భుతమైన డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సులభం, కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక రోజు ముందు రాత్రి ఒక గుప్పెడు పెసలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నానబెట్టండి. ఉదయాన్నే నానబెట్టిన పెసలను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మీకు ఇష్టమైతే ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం, ఒక చిటికెడు ఉప్పు లేదా తేనె కలుపుకోండి. తగినన్ని నీళ్లు పోసి మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రింక్ని వడకట్టకుండా తాగితే పూర్తి పోషకాలు లభిస్తాయి. కానీ మీకు ఇష్టమైతే వడకట్టుకోవచ్చు. అంతే, మన హెల్త్ డ్రింక్ రెడీ. ఈ డ్రింక్ని పరగడుపున తాగడం ఉత్తమం. ఉదయాన్నే లేవగానే టీ, కాఫీలకు బదులుగా దీన్ని తాగండి. ఇది శరీరానికి త్వరగా శక్తిని అందించి మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక గుప్పెడు పెసలు సరిపోతాయి. ఇది దాదాపు 25-30 గ్రాములుంటుంది. ఈ డ్రింక్ తాగిన తర్వాత 30-45 నిమిషాల వరకు వేరే ఏ ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఇది మీ శరీరానికి డ్రింక్లోని పోషకాలను పూర్తిగా గ్రహించడానికి సమయం ఇస్తుంది. ఆ తర్వాత మీరు మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని తాగిన వెంటనే కాఫీ, టీ లాంటివి తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే అవి పెసల డ్రింక్ ఇచ్చే ప్రయోజనాలను తగ్గించవచ్చు. అలాగే చాలామంది ప్రోటీన్ పౌడర్లు లేదా షేకులు లాంటివి తాగుతారు. వాటికి బదులుగా ఈ డ్రింక్ తాగితే ఇది సహజమైన ప్రోటీన్ని అందిస్తుంది. మీలో కొంతమందికి పచ్చిగా ఉన్న పెసల డ్రింక్ నాకు తాగడం ఇష్టం లేదండి, రుచిగా ఉండదు అనిపించవచ్చు. అలాంటి వారు ఈ డ్రింక్ని మరింత రుచిగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న అరటిపండు ముక్క లేదా 4-5 ఎండు ఖర్జూరాలు వేయండి. ఇది సహజ సిద్ధమైన తీపిని అందిస్తుంది. లేదా ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల డ్రింక్ మరింత రుచిగా, క్రీమీగా మారిపోతుంది. మరో ముఖ్యమైన విషయం, ఉదయాన్నే ఖాళీ కడుపుతో స్వీట్స్ తినకూడదంటారు కదా, ఇది నిజం. కానీ ఈ పెసల డ్రింక్కి యాడ్ చేసే అరటిపండు, ఖర్జూరాల్లో సహజ సిద్ధమైన చక్కెరలుంటాయి. వీటితో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరగకుండా నెమ్మదిగా నియంత్రణలో ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది. ఇదంతా విన్నాక అయ్యో, నాకు పెసల డ్రింక్ ఇష్టం లేదండి అని కొంతమంది అనుకోవచ్చు. అలాంటి వారి కోసం ఇదే తరహాలో శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే
మరో 2 అద్భుతమైన ప్రత్యామ్నాయాలున్నాయి. మొదటగా పన్నీర్ లేదా కాటేజ్ చీజ్. ఉదయాన్నే ఒక చిన్న ముక్క పన్నీర్ తింటే మీకు కావలసినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇది మీ కండరాల ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి తగ్గుతుంది. పన్నీర్ను కేవలం ముక్కలుగానే తినాల్సిన అవసరం లేదు. దాన్ని మరింత రుచిగా, పోషకాలను పూర్తిగా పొందేలాగా 3 అద్భుతమైన మార్గాల్లో తీసుకోవచ్చు. మొదటిది అత్యంత సులభమైన పద్ధతి. మీరు ఒక చిన్న ముక్క పన్నీర్ని తీసుకుని దానిపై కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు చల్లుకోండి. అంతే. ఇలా చేయడం వల్ల పన్నీర్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇది మీకు నచ్చకపోతే ఒక చిన్న టొమాటో ముక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను దానిపై వేసి కూడా తినవచ్చు. ఈ విధంగా పన్నీర్ను నేరుగా తినటం వల్ల ఎలాంటి ఆయిల్, మసాలాలు లేకుండా దానిలోని ప్రోటీన్, ఇతర పోషకాలు శరీరానికి నేరుగా అందుతాయి. రెండో మార్గం, మరింత రుచిగా తినాలనుకుంటే మీరు పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, చిటికెడు పసుపు వేసి పన్నీర్ ముక్కలను అందులో వేయించి తీసుకోవచ్చు. దీన్నే పన్నీర్ భుర్జీ అని కూడా అంటారు. ఇది కేవలం 3 నిమిషాల్లో తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ఉదయం బ్రేక్ఫాస్ట్కి మంచి ప్రోటీన్, కావలసినంత శక్తి లభిస్తుంది. మూడవది, పండ్లతో కలిపి తీసుకోవటం. ఉదయం మీ ఫేవరెట్ ఫ్రూట్ సలాడ్లో కొన్ని చిన్న పన్నీర్ ముక్కలను కలపండి. ఇది చాలా మంచి కాంబినేషన్. పండ్ల ద్వారా విటమిన్లు, ఫైబర్ లభించగా పన్నీర్ ద్వారా అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. దీనివల్ల పొట్ట నిండుగా ఉండటమే కాకుండా పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పన్నీర్ విషయంలో మీరు ఏ మార్గం ఎంచుకున్నా సరే మీ శరీరానికి కావలసిన ప్రోటీన్, శక్తి లభిస్తుంది. ఇది మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక ఆప్షన్, గుప్పెడు బాదం వాల్నట్స్. ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఒకరోజు ముందు రాత్రి 5-6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే వాటి పొట్టు తీసి తింటే మీకు రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది. కానీ అవి చాలా ఖరీదైనవి కదా. అందుకే వాటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మన అందరికీ చాలా సులభంగా, అతి తక్కువ ధరలో దొరికే వేరుశనగలు. అవును, మీరు విన్నది నిజమే. తక్కువ అంచనా వేయకండి. మన ఇండియన్ సూపర్ ఫుడ్ అయిన వేరుశనగల్లో బాదం వాల్నట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలుంటాయి. ఉదయాన్నే గుప్పెడు వేయించిన శనగలు లేదా వేరుశనగలు తింటే మీకు రోజంతా కావలసిన శక్తి అందుతుంది. కాబట్టి మీకు పెసల డ్రింక్ ఇష్టం లేకపోతే నేను చెప్పిన వాటిలో ఏదైనా తిని మీ రోజును ప్రారంభించవచ్చు. ఈ ప్రత్యామ్నాయాలు కూడా మీకు పూర్తి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. కాఫీ, టీ వల్ల పళ్ల మీద మరకలు, గ్యాస్ సమస్యలు, నిద్రలేమి లాంటివి వస్తాయి. కానీ ఈ డ్రింక్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ సహజ సిద్ధమైన, సైన్స్ ఆధారిత హెల్త్ డ్రింక్స్, ఫుడ్స్. ఒక వారం పాటు వీటిలో ఏదైనా ఒకదాన్ని ప్రయత్నించి చూడండి. వీటితో పాటుగా వీలైతే చిన్నపాటి స్ట్రెచింగ్ లేదా శ్వాస వ్యాయామాలు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బెడ్ మీద కూర్చొని మీ చేతులను పైకి చాచండి, కాళ్లను నెమ్మదిగా కదిపండి. 1 నిమిషం పాటు లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల ఉదయం వచ్చే బద్ధకం, నిద్రమత్తు త్వరగా వదిలిపోయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీలో ఎంత మార్పు వచ్చిందో మీరే గమనిస్తారు. ఉదయం లేవగానే ఉండే నీరసం తగ్గి రోజంతా ఫ్రెష్గా, యాక్టివ్గా ఉంటారు. ఇలా చిన్నగా వ్యాయామం చేసిన తర్వాతే నేను మీకు చెప్పిన ఆ అద్భుతమైన డ్రింక్ని తాగాలి. ఇవన్నీ సహజ సిద్ధమైనవి, సైన్స్ ఆధారితమైనవి. 1 వారం పాటు వీటిలో ఏదైనా ఒకటాన్ని ప్రయత్నించి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నారో, అది మీకు ఎంతలా ఉపయోగపడిందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ అనుభవం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.